నమస్తే, మనతో పాటు తెలంగాణ సాంస్కృతిక శాఖ చైర్మన్ వెన్నెలక్క గారు ఉన్నారు. అక్క, ఎట్లా జరుగుతుంది ప్రచారం? ఏమంటున్నారు ప్రజలు? అసలు ప్రజలు అద్భుతంగా పలకరిస్తున్నారండి. గడప గడపకు నవీన్ తమ్ముడు వెళ్తుంటే తను గడప గడపకు పిలిచి తనకు నీళ్ళిచ్చి కొంచెం టీ తాగుతావా, అన్నం తింటావా అంటే వాళ్ళ సమస్యలు చెప్పుకోవట్లేదు. చాలా దూరం నుంచి నడుస్తున్నావు తమ్ముడు, కొంచెంసేపు కూర్చోని వాళ్ళ ఇంట్లో చేరేసి కూర్చోబెడుతున్నారు. అది ప్రేమ. తర్వాత తమ్ముడు కూడా సమస్యలు ఏంటి అంటే తను ఆల్రెడీ ఇక్కడే పుట్టి పెరిగాడు కాబట్టి తనకు సమస్యలన్నీ తెలుసు. అయినా సరే ఇంకేమన్నా ఉందా, నేను ఏమేమి చేయగలుగుతాను అని అడిగి తెలుసుకొని ప్రతి ఒక్కటి నోట్ డౌన్ చేసుకొని వస్తున్నారు. రీసెంట్ గా అధికారంలో లేకపోయినా సరే 2000 మంది మహిళలకు అంటే గర్భిణీ మహిళలకు శ్రీమంతాలు చేశాడు నవీన్ యాదవ్ గారు. అంటే రానున్న రోజుల్లో మహిళలకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడు ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిస్తే? నవీన్ తమ్ముడు గారు సేవ కుటుంబంలోనే పెరిగారు. ఇది ఇప్పుడు మీరు చూస్తారు, మా అమ్మగారు స్వయాన చెప్పారు. 1978-79లోనే ఎప్పుడైతే జూబ్లీ హిల్స్ మన పేదల కుటుంబాలు ఉన్న ప్రాంతాల్లో నీళ్లు దొరకడం కష్టమంట. ఆ గుట్టెక్కి 2 బిందెలు నీళ్లు పట్టుకొని వచ్చేటప్పుడు ఆ బిందె పడిపోయేదంట. అలా చూసారంట చిన్నశ్రీశం బాబాయ్ గారు. చూసి తను పి జనార్దన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అక్కడికి పైప్ లైన్ వేయించి వాళ్ళకి ట్యాంకర్స్ పంపించి వాటర్ చేయడం చెప్పిందట. సో మొన్న జనాలు కనిపించిన శ్రీమంతమే కాదు, గత 15 సంవత్సరాలుగా నవ్ యూ అనే ఆర్గనైజేషన్ యువత కోసం ఆర్గనైజేషన్ ఫామ్ చేసి, స్త్రీల కోసం పేద పిల్లల కోసం ఆర్గనైజేషన్ ఫామ్ చేసి గత 15 ఏళ్ళగా గ్రూప్ కోచింగ్స్ కోసము ప్రిపేర్ చేయడానికి ఫ్రీ కోచింగ్స్ పేమెంట్ చేశారు. అట్లాగే స్త్రీలకు పిల్లలకు విద్యా వైద్యం తన ఆర్గనైజేషన్ నుంచి ఇస్తున్నారు. సో ఇదేదో ఫోటోల కోసమో వస్తున్న ఎలక్షన్స్ కోసం చేసింది కాదు. సో మహిళలకు గౌరవించేది, ప్రజల్లో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి, సేవ గుణం ఉంది కాబట్టి చేసిండ్రు. సో ప్రజలకు స్ఫూర్తి, ప్రజలకు తెలుసు. మహిళలకు మొన్న ఒక 500 మందిని రిజిస్ట్రేషన్ చేసుకుంటే 1 వీక్లో 2000 అబోవ్, ఆల్రెడీ 2000 రిజిస్టర్, నాన్ రిజిస్టర్స్ కూడా ఎంతో మంది వచ్చారు. తప్పకుండా విద్యా వైద్యము మహిళలు పిల్లల కోసం తమ్ముడు కష్టపడతారు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోని ఒక బీసీకి జూబ్లీహిల్స్ లో టికెట్ ఇస్తే ఎందుకు నవీన్ యాదవ్ పైన అనేక ఆరోపణలు, నవీన్ యాదవ్ ని టార్గెట్ చేస్తూ ఎందుకు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ వర్గాలు? తెలంగాణ ప్రజలంతా, యావత్ సౌత్ ఇండియా భారతదేశం ప్రజలంతా చాలా ఆనందంగా ఉన్నారు తమ్ముడు. ఒక బీసీ బిడ్డకు ఒక అవకాశం వచ్చింది అని యావత్ తెలంగాణ నుంచి నాకు కాల్స్ వస్తూ ఉన్నాయి. నిన్ననే మొన్న హన్మకొండ నుంచి అక్క బీసీ వర్గం నుంచి సగారా సంఘం నుంచి చెల్లి వచ్చి 3 రోజులు మాతో పాటు పాదయాత్ర చేసింది. సో బీసీ సంఘం నుంచి, బీసీ సంఘంలోనే కదా ఎస్సీ ఎస్టీ బీసీలు అన్ని వర్గాల వాళ్ళు వచ్చి తమ్ముడికి సపోర్ట్ చేస్తున్నారు. ప్రజలు తప్పకుండా న్యాయాన్ని గెలిపిస్తారని తెలియజేస్తారు. అంటే అమ్మ, జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, జూబ్లీహిల్స్ లో ఏ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి? కాంగ్రెస్ అనండి. నవీన్ యాదవ్ గారు. ఎట్లా చెప్తున్నారు? పార్టీ అనే కన్నా వ్యక్తికి ఇక్కడ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఏం చేసిండు నవీన్ యాదవ్? స్థానికంగా ఉన్న ప్రజలకి ఎన్నో సేవలు చేశాడు, అడగకుండానే చేశాడు సేవలు. అది ఒక విద్య కావచ్చు, ఒక వైద్యం కావచ్చు, ఆ తర్వాత ఆడపిల్లలకి అన్నప్రసన్న శ్రీమంతాలు కావచ్చు, ఆ పిల్లలకి అన్నప్రసన్న కావచ్చు, అక్షరాభ్యాసం కావచ్చు. ఆ తర్వాత యువతకి, ఎవరైతే నిరుపేద యువత ఉందో వాళ్ళు డిఎస్సి కోచింగ్ ఫ్రీగా ఇప్పించాడు. ఆ తర్వాత యూపీఎస్ ఎగ్జామ్స్ కి ఫ్రీ కోచింగ్ ఇప్పించాడు. దాదాపు వాళ్ళు 500 మంది ఉద్యోగం కూడా ఈరోజు చేస్తున్నారు. ఆ కుటుంబాలన్నీ బాగుపడ్డట్టే కదా. అంటే ఇక్కడ ఈయన ఒక యువకుడు కాబట్టి, చదువుకున్న జ్ఞాని కాబట్టి, మేధావి కాబట్టి ఎవరి గురించి ఆలోచించాడు? యువత గురించి ఆలోచించాడు. వాళ్ళకి మంచి చదువు ఉంటే వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది. వాళ్ళ కుటుంబం ఒక్కరికి ఉద్యోగం వస్తే ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుంది తరతరాలు. అది ఆలోచించాడు ఫస్ట్. ఆ తర్వాత ఇక్కడ కాలనీలో ఉన్న సమస్యలు, ఎవరి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఇతని దగ్గరకు వస్తారు, చెప్తారు. ఒక ఆడపిల్లని ఎవరైనా ఏదైనా ఏమన్నా అంటే మాత్రం ఊరుకోడు. ఆడపిల్లలకు అండగా నిలబడతాడు. ఆ తర్వాత ఎవరైనా సరే, ఇప్పుడు అదర్ క్యాస్ట్ వాళ్ళు లవ్ మ్యారేజ్ ఇలాంటివి చేసుకుంటున్నారు కదా, వాళ్ళు ఏదైనా గొడవలు ఉన్నా కానీ తన దగ్గరికి వస్తే వాళ్ళిద్దరికి నచ్చ చెప్తాడు. లేదు, మీ తల్లిదండ్రుల్ని మెప్పించి చేసుకోవడం కరెక్ట్ అంటే మంచి విషయాలు, ఒక రిథిక్స్ మోరల్స్ ఉన్న వ్యక్తి, అంతే కదా. అనవసరంగా దుష్ప్రచారాలు మాత్రం చెయ్యొద్దు. ఒకవేళ ఆయన ఏదైనా తప్పు చేస్తే అది అడగండి, ఎందుకు చేశారు, ఆ ప్రూఫ్ చూపించండి ఫస్ట్. మీకు ప్రూఫ్ లేకుండా అతను ఒక రౌడీ అనే నిర్ధారించడం మనం ఎవరి అసలు, మనకేం హక్కు ఉంది?
ఎట్లా అంటే అటువంటి అతని వ్యక్తిత్వం ఎటువంటిది, అతను అంటే మీలాంటి పేద ప్రజలతోనైనా సరే ఇక్కడ మధ్యతరగతి వాళ్ళతోనైనా సరే ఎట్లా మాట్లాడతాడు అసలు? అతను చాలా మర్యాదగా మాట్లాడతాడు. ఒక మర్యాదగా పద్ధతిగా ఒక వరుసలు పెట్టుకొని చాలా చక్కగా వాళ్ళని చాలా బాగా మాట్లాడుతాడు. చిన్న పిల్లల్ని కూడా తను ఆప్యాయంగా ప్రేమగా ఆదరిస్తాడు. వృద్ధులని అయినా సరే, పెద్దవాళ్ళైనా సరే, నడి వయసుకి ఎవరినైనా సరే అమ్మ, చెల్లి, అక్క, బాబాయ్ అనుకుంటూ మాట్లాడతాడు. ఎవరు ఎక్కడికి పిలిచినా గానీ, ఒక మంచికైనా చెడుకైనా పిలిచినా గానీ వాళ్ళ ఇళ్ళకి వెళ్తారు. ఎందుకంటే మేము ఇక్కడ ఏరియాలో తెలుసుకుంటున్నాం. యాక్చువల్గా మీలాగా మేము మైకులు పెట్టి అది చేయకపోవచ్చు, కానీ ఇంటర్నల్ గా మేము కూడా కొన్ని సమాచారం తీసుకుంటున్నాం. అసలు నవీన్ యాదవ్ ఏంటి, నవీన్ యాదవ్కి ఎందుకు వీళ్ళు వేయాలనుకుంటున్నారని మేము కూడా తెలుసుకుంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే, అమ్మ ప్రతి ఒక్క గడప నవీన్ యాదవ్ కుటుంబం నుంచి మేము సహాయం పొందిన వాళ్ళమే. ముఖ్యంగా వాళ్ళ నాన్నగారు కూడా, వాళ్ళ కుటుంబం అప్పటి నుంచి కూడా సహాయం చేసేవాళ్ళే. అయితే రౌడీ రౌడీ అంటున్నారు కదా, ఇప్పుడు ఒక అన్యాయం జరుగుతుంది, ఒకరు అన్యాయం చేస్తున్నారు, ఆ అన్యాయాన్ని ఎదిరించడం రౌడీతనం కాదు కదా. పేదలకి న్యాయం చూపిస్తున్నాడు, పేదలకి న్యాయం చేస్తున్నాడు. వాళ్ళు మోసపోకుండా అవతల వాడిని, అంటే హీరో అన్నట్టే కదా రౌడీ ఎట్లా అవుతాడు. ఇప్పుడు ఒక సినిమాలో ఉంటది మరి, రౌడీ హీరోనే కదా ఫైట్ చేస్తాడు, అదనమాట. అంటే ఒక యువత కావాలని నవీన్ యాదవ్ మీద దుష్ప్రచారాలే చేస్తున్నారు. కానీ ఇది తప్పు. అసలు కేటీఆర్, కేసీఆర్ ఎందుకు మీరు ఇలా చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. 10 సంవత్సర కాలంలో మీరు ఒక్క నోటిఫికేషన్ వేయలేదు. ఒకవేళ వేసినా కూడా అన్ని అవకతవకలే. పరీక్షలు జరిగినా కూడా అక్కడ ఏం జరిగింది, మొత్తము అవకతవకలు, పేపర్ లీక్ అయింది, అమ్ముకున్నారు. అసలు అంటే తెలంగాణ రాకముందు 1200కి పైగా బలిదానాలు ఇస్తే తెలంగాణ వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఏంది, వాళ్ళ శవాల మీద మీరు ఏలుతున్నారు రాజ్యము. మీరు వచ్చిన తర్వాత ఏమైనా మార్పు వస్తుంది అనుకుంటే, నోటిఫికేషన్ లేక, ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఎంతో మంది చనిపోయినారు. ఆ చనిపోయిన వారిని కూడా మీరు ఏమన్నారంటే అపవాదులు వేశారు వాళ్ళ మీద. వాళ్ళు పరీక్షలు రాసి చచ్చిపోలేదు, వాళ్ళు అది ఇది అని చెప్పారు. అది ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. అందుకే ఏం చేశారు, ప్రజలు మార్పు కోరుకున్నారు. ఆ మార్పు కోసం వేచి చూశారు. మారాలి, అది ప్రతి ఒక్కరికి వచ్చిందండి, విసుకొచ్చింది. ఒక పింఛన్ రాలేదు ఈ 10 ఏళ్ల కాలంలో, ఒక రేషన్ కార్డు రాలేదు. నిరుద్యోగులకి సమస్య. అధికారం ఏర్పడిన తర్వాత రేషన్ కార్డులు వచ్చినాయి అందరికి. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, అది వచ్చింది కూడా ఎంత మనకు సమయం కూడా కావాలి కదా, కానీ అయినా కూడా వాళ్ళు చేయాల్సినంత వరకు చేశారు. ఈ లోకల్లో మేము అడిగితే మాకు వచ్చాయమ్మా, మేము ఈ రోజు సన్న బియ్యం తింటున్నాము, 3 పూటల అన్నం తింటున్నాము అని చెప్పారు. వాళ్ళంత ఆనందంగా ఉన్నారు. మాకు ఎవరు కాదు, మాకు కాంగ్రెస్ ప్రభుత్వమే రేషన్ షాప్ నుంచి ఇప్పుడు తెచ్చుకుంటున్నాము వాళ్ళు ఇచ్చారు. ఆ తర్వాత ఇంకొకటి చెప్తున్నారు మాకు, ఏంటి, ఉచిత కరెంటు 200 యూనిట్ల లోపు ఎవరైతే కరెంటు బిల్లు కాలుస్తారో వాళ్ళకి మాత్రం ఫ్రీ. అది ఖచ్చితంగా చూసాం కూడా, గృహజ్యోతి అని వస్తుంది. ఇప్పుడు పేద నిరుపేద మధ్యతరగతి వాళ్ళకి అది చాలా, అది ఎంత మంచిదంటే నిజంగా ఆ డబ్బులు ఆదా చేసుకున్నట్టే. ఆ పిల్లలకి కొంచెము మంచి ఫుడ్ అన్న పెట్టుకుంటారు కదా, హ్యాపీగా ఉంటారు. కన్న తల్లి ఎప్పుడైనా ఏమనుకుంటది అంటే, నా పిల్లలు బాగుండాలి, మంచిగా చదువుకోవాలి, ప్రయోజనం కావాలి అంటే ఇక్కడ చదవడానికి ముందు కావాల్సింది కూడు గూడు గుడ్డ, ఇవి మనిషికి కావాల్సింది. ఈ కూడు మనకు దొరుకుతుంది కాబట్టి వాళ్ళు. అయినా కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెడుతున్నారు, ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్ పెడుతున్నారు. ఇంకేం కావాలండి, బుక్స్ ఫ్రీ ఇస్తున్నారు, షూ ఇస్తున్నారు, డ్రెస్లు ఇస్తున్నారు. నిజంగా చెప్పాలంటే మేము మొన్న ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ వెళ్ళి, అంటే వీళ్ళ తరపునే మేము కొన్ని పంచాము బుక్స్ గినక. అసలు ఎంత బాగున్నాయండి స్కూళ్ళు, టేబుల్స్ అని, వాళ్ళ స్ట్రక్చర్ గానీ చాలా బాగుంది. నిజంగా డెవలప్ అవుతుంది. మీరు కావాలంటే పల్లెటూరులో కూడా వెళ్ళి చూడొచ్చు. గవర్నమెంట్ స్కూళ్ళు చాలా బాగా డెవలప్ అవుతున్నాయి. కార్పొరేట్ స్కూళ్ళకి ధీటుగా ఆయనకి చెయ్యాలని ఉంది. రేవంత్ గారికి ఆలోచన ఉంది, ఆ ఆలోచనని ఆచరణలో పెడుతున్నాడు. కాకపోతే కొంచెం ఆలస్యం అవుతుందే తప్ప తను అనుకున్నవన్నీ కూడా ఇస్తాడు, ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి ఇక్కడ ఈ స్థానిక ప్రజలు ఆలోచించవలసింది ఏంటంటే, మాకు ఏ వ్యక్తి అయితే ఇక్కడ సహాయం చేస్తా అంటే, పదవి లేనప్పుడే నీకు అంత సహాయం చేశాడు కదా, మరి పదవి ఉంటే ఇంకెన్ని చేస్తాడు, మీకు ఇంకా ప్రజలకి చేరువవుతాడు, విద్యార్థులు బాగుపడతారు, వాళ్ళ ఫ్యూచర్ బాగుపడుతుంది. యువత అంతా కూడా నవీన్ గారిని చూసి మేము రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన కూడా వస్తుంది. మంచి లక్షణాలు గల అబ్బాయి,
అలాంటి అబ్బాయి మరి నిజంగా ఈ జూబ్లీ హిల్స్ వాళ్ళు చేసుకున్న అదృష్టం. అలాగే రేవంత్ అన్న కూడా మంచి ఆలోచనతోటి ఒక యువకుడికి ఇచ్చింది. ఆ యువకుడు కూడా ఒక బీసీ నినాదం అనే ఎత్తుకున్నారు కదా, మరి వాళ్ళకు కూడా అంత ప్రేమ ఉంది కదా బీసీ అంటే. మరి మొన్న బీసీ అని బంద్లో వాళ్ళు కూడా పాల్గొన్నారు. మరి ఈ రోజు ఈ అబ్బాయి యువకుడు, అందులో బీసీ వ్యక్తి, అందులో అందరికి సహాయం చేసిన వ్యక్తి, ఎందుకు ఆ అబ్బాయి మీద అంత అక్కసు, అంత కక్ష ఎందుకు, దేనికి? అంటే మంచి చేశాడనా? అంటే మీకు పేద ప్రజలు బాగుపడాలని లేదు, ఎంతసేపటికి మీరేదో దోచుకోవాలి, దోచుకున్నది దాచుకోవాలి, ఇదేనా? అతనైతే దాచుకోడు కదా. పేద ప్రజలకే ఆయన సహాయం చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు, గెలుస్తాడు కూడా. చెప్తా. ఫ్రీ బస్ అండి, ఈ రోజు నిజంగా నేను ఇక్కడికి రావాలి కదా, కాళీ మందిర్ నుంచి నేను ఇక్కడికి వచ్చా. ఈ కార్డు పెట్టుకొని వచ్చా, నా దగ్గర రూపాయి లేదు, స్వచ్ఛందంగా సేవ చేయడానికి వస్తున్నా. నాకు ఈ కార్డు చాలు, నేను ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి. ఎవరండి జుట్లు పట్టుకొని కొట్టుకుంటుంది? ఎక్కడ కొట్టుకుంటు? నన్ను ఏం కొట్టలేదుగా ఎవరు, నేను బానే వచ్చాగా, నేను మంచిగా వచ్చినగా, నేను రోజు వస్తున్నా, నన్నైతే కొట్టట్లేదు, నేను రోజు బస్సులోనే తిరుగుతున్నా. ఆ తర్వాత నేను నా కంటితో చూస్తున్నాను, చిరు వ్యాపారులు, ఆడవాళ్ళు గుడ్డిమల్కాపూర్ మార్కెట్కి వెళ్తారు, పూల మార్కెట్కి వెళ్తారు, పండ్ల మార్కెట్కి వెళ్తారు, వాళ్ళు తెచ్చుకొని అదే బస్సులో తెచ్చుకొని కూర్చొని అమ్ముకుంటున్నారు. అంటే ఇక్కడ నీకు ఛార్జీ అనేది, ఆ డబ్బులు నీకు మిగిలినాయి కదా, ఆ డబ్బులతో ఆ పిల్లలకి మంచి ఆహారం పెట్టుకోగలదు కదా, ఒక మంచి బట్ట కొనుక్కోగలదు కదా. ఆ తర్వాత ఇంకొకటి చెప్తాను ఎగ్జాంపుల్, ఫ్లోర్ మిల్ అని ఒకటి ఉంటది, మనం బియ్యం పడతాం కదా, దాని ఇన్స్ట్రుమెంట్ ఇంతే ఉంటదండి బటన్. ఆ బటన్ కాస్ట్ వచ్చేసి 150 రూపాయలు. అది ఎక్కడా దొరకదు, రాణిగంజ్లోనే దొరికిద్ది. ఎక్కడైతే మిషన్ కొంటామో అక్కడే దొరికిద్ది. అంటే నువ్వు ఎక్కడో ఆ చివర ఉన్నావే, మరి అది దాని ఖర్చే 150. అక్కడి నుంచి నువ్వు రాణిగంజ్ కావాలంటే ఛార్జీ 150. అంటే 150 + 150 300. అంటే ఇక్కడ నీకు ఫ్రీగా బస్ ఇచ్చినప్పుడు ఈ 150 రూపాయలు మిగిలినాయిగా. ఆడవాళ్లే వెళ్తున్నారు, ఆడవాళ్ళు తెచ్చుకుంటున్నారు. బాధ్యత గల ఆడది ఎప్పుడు కూడా కుటుంబం గురించి ఆలోచిస్తుంది. భర్త వాడు ఎంత దరిద్రుడైనా సరే మహిళ పిల్లల కోసమే త్యాగం చేస్తుంది. ఆ పిల్లల్ని ఎలా పెంచాలి, కావాల్సింది విద్య, వైద్యము, సత్వర న్యాయము. ఇవి నవీన్ గారు ఇక్కడ చెయ్యగలడు అనే పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకమ్మా మరి ఫ్రీ బస్ మీద ఎందుకు అంత నెగటివిటీ? ఎందుకంటే రేవంత్ అన్న చేసింది మంచి పని కదా, ఆయనని ఎట్లా చెయ్యాలి, ఏ విధంగా బ్లేమ్ చేయాలి, బ్లేమ్ చేస్తేనే కదా అతను మంచోడంటే ఎట్లా? అరే మరి మాకంటే మంచి పేరు వస్తుంది కదా, వాళ్ళకేం మంచి పేరు రావట్లేదు కదా. ఇప్పుడు వాళ్ళకేం పేరు ఉందండి నాకు అర్థం కాదు. తిరిగి అలసి సొలసిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. తెలంగాణ భవన్ చుట్టూ తిరిగి చెప్పులు తెగిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ ఎవరు యుద్ధన్నా ఒక గద్దరన్న నేను 3 గంటల సేపు కూర్చోబెట్టుకున్నవే, మరి మా సామాన్యులకి ఎప్పుడు నువ్వు దారిచ్చావు? మా ఎమ్మెల్యేలకు ఇచ్చావా? మా ఎంపీలను కలిసావా? ఎవరిని కలిసావు? ఎవరిని కలవలేదు. కరోనా టైంలో అవుట్ ఆఫ్ కంట్రీలో MBBS డాక్టర్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి పోయిన వాళ్ళు, వాళ్ళకి తిండి తిప్పలు లేక, ఇక్కడికి రావడానికి ఫ్లైట్ టికెట్లు లేక నానా అవస్థలు పడితే నీ చుట్టూ తిరిగితే నువ్వేమైనా సహాయం చేసావా? చెయ్యలేదే. అసలు ఎవరికి చేయలేదు హెల్ప్. ఇంకా అసలు అంటే ఒక రాజ్యంలో ఉన్న ప్రజల కోసము ఏం కావాలి అని అడగాలి, కానీ మేము అడుక్కుందామన్నా కూడా మమ్మల్ని రానియట్లేవుగా. అసలు సమస్య వినే నాదుడే లేడండి. నేను చెప్తున్నా కదా, ఏ ఎమ్మెల్యే ఏ ఎంపీలు ఎవరేం చేశారు? ఏమంటారు, వాళ్ళ దగ్గర 300 కోట్లు ఉన్నాయి, వీళ్ళ దగ్గర 300 కోట్లు, వాళ్ళని అడగండి అని. ఆనాడు వాళ్ళు పరిపాలన ఉన్నప్పుడు వేరే వాళ్ళని ఎవరైనా మనం సజెషన్ అడిగితే, ఈవెన్ RS ప్రవీణ్ కుమార్ సార్ ఖచ్చితంగా చెప్పింది ఈ మాట, 300 కోట్ల రూపాయలు ఉన్నాయమ్మా TRS వాళ్ళ దగ్గర, వాళ్ళని అడుగు అని అన్నాడు. అదే RS ప్రవీణ్ కుమార్ నవీన్ యాదవ్ పైన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. RS ప్రవీణ్ కుమార్ సార్ మీరంటే చాలా మర్యాద, గౌరవం. మీరు ఎక్కడో తోల్కట్ట ఎక్కడనో మీరు మీటింగ్ పెడుతుంటే నేను వచ్చానా రాలేదా? నేను వచ్చి ఫిలిప్పీన్స్ లో చదువుతున్న MBBS పిల్లల కోసము వాళ్ళు చాలా అవస్థ పడుతున్నారు. మీది స్వేరో టీమ్ అని ఒకటి ఉంది, దాని ద్వారా మీరు సహాయం చేయండి. ఇక్కడ నాకు TRS వాళ్ళు ఎవరు కూడా సహకరించట్లేదు అని చెప్తే మీరేమన్నారు సార్? ఏమన్నారు? అమ్మా నువ్వు KTR సార్ దగ్గరికి కానీ KCR సార్ దగ్గరికి వెళ్ళు, వాళ్ళ దగ్గర 300 కోట్లు ఉన్నాయి, రంజిత్ రెడ్డి దగ్గర 300 కోట్లు 300,000 కోట్లు ఉన్నాయని చెప్పారు. ఈ రోజు వాళ్ళ దగ్గరికి ఎట్లా పోయినారు సార్ మీరు? అక్కడ ఏం చేస్తున్నారు సార్ మీరు? ఎందుకు సార్? అసలు మానవ విలువలు ఎటుపోతున్నాయి? నైతిక, అసలు మీరంటే ఎంతో రెస్పెక్ట్, ఎంతో మర్యాద, ఎంతో గౌరవం. అసలు మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలని నేను కూడా మీ దగ్గరకు వచ్చాను కదా.
మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? నాకైతే ఇక మిమ్మల్ని చూసిన తర్వాత అయ్యో రాజకీయం అంటే ఇలా ఉంటుందా అనుకున్నా. నాలాంటి స్వచ్ఛందంగా సేవ చేసే వాళ్ళకి మాత్రం రోజులు లేవు అనిపిస్తుంది. కానీ నవీన్ అందుకే మేము మంచి పార్టీలు చూడట్లేదు ఇక్కడ. ఆ పార్టీలో ఎవరైతే మంచి వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులకి మేము సపోర్ట్ చేస్తున్నాం. ఈవెన్ బీఆర్ఎస్ లో కూడా మంచి వ్యక్తులు ఉన్నారండి, ఈ రోజు కూడా ఉన్నారు, ఇప్పటికి కూడా ఉన్నారు. వాళ్ళు చాలా సతమతం అవుతున్నారు, అటు రాలేక ఇటు రాలేక కుడితిలో పడ్డ ఎలకల్లాగా అయినారు. వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మంచి వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఏంటంటే అరే మేము మొదటి నుంచి టీఆర్ఎస్ లోనే ఉన్నాం కదా, మన ప్రాంతీయ మళ్ళీ మనం ఎటు పోదాము అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. రేపు బీఆర్ఎస్ ఓట్లు కూడా మన కాంగ్రెస్ వాళ్ళకి పడతాయి, నవీన్ యాదవ్ కి ఖచ్చితంగా పడతాయి. బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఎంఐఎం పార్టీకి ఓటేసినట్టు ఇక్కడ ఉన్న హిందువులందరూ, బొట్టులు పెట్టుకున్న హిందువులందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దు అని చెప్పేసి అంటున్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఏది ఎవరు ఏమి చెప్పినా గానీ ఇక్కడ గెలిచేది కాంగ్రెస్. ప్రజలకి న్యాయం ఎవరు చేస్తే వాళ్ళని గెలిపిస్తారండి. బీజేపీ ఏం చేస్తుందండి? మరి బీజేపీ కూడా మరి బీసీకి మద్దతు ఉంది కదా. మరి మీరు బీజేపీ బీఆర్ఎస్ మరి ఇద్దరు మాట్లాడుకోవచ్చు కదా, మనం బీసీ వ్యక్తికి ఇద్దాంలే, ఎందుకులే ఇదంతా, పోనీ ఒక యువకుడు కదా, మా అంటే 3 సంవత్సరాలే కదా, 3 సంవత్సరాలు మరి మంచి చేస్తాడు ప్రజల్లో. ఆయన మరి మంచి చేస్తే ఆయన ఉంటాడు, మంచి చేయలేదనుకో తిరస్కరిస్తారు, అంతే కదా. ఎవరైనా ఏం కోరుకుంటారు? ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళే నాయకుడు కావాలనుకుంటారు. అవకాశం ఇవ్వండి. మీరు అవకాశాలే ఇవ్వరాయే. ఆయన ఎప్పుడు నిలబడ్డా ఏదో ఒకటి, అసలు టిక్కెట్ వచ్చిన దగ్గర నుంచి ఏవో అపవాదాలు ఏవో చెప్తున్నారు. నిన్న కూడా మళ్ళీ ఇచ్చారు కదా డిస్క్వాలిఫై చేయాలి అనేసి. ఎందుకంటే అంత అక్కసు, ఎందుకంత కక్ష, ఎందుకంత క్రోధము? ఏం పాపం చేసిండు నవీను? సహాయం చేయడం తప్ప, ప్రజలలో మమేకమై తిరగడం తప్ప దేనికి? ఎందుకు చేస్తున్నారు మీరు? ఇలా చెయ్యకండి. మీరు చాలా పెద్దవాళ్ళు, మీకు మర్యాద ఇంకా ఇవ్వరు కూడా. అలా చేస్తే దేనికి చేస్తారో అర్థం కావట్లేదు. ఇప్పుడు భర్త చచ్చిపోయిన భార్యకి సానుభూతి ఉందా లేదా అని మాట్లాడుతున్నారు. ప్రతి ఆడపిల్లకి ఎవరైనా సరే ఒక మహిళగా నేను కూడా సానుభూతి తెలుపుతున్నా. భర్త అనేవాడు ఇంటికి ఒక ఆధారం, కుటుంబంలో అతను ఒక యజమాని. మీరు కోల్పోయారు, ఆమె ఆ బాధలో ఉంటే ఆమె ఇంటి గుట్టును తీసుకొచ్చి రోడ్డున పడేసారు కదా. అసలు ఎవ్వరికి తెలియని విషయాలని తెలియజేసారు. ఆమె ఎంత కుంగిపోతుండొచ్చు ఇప్పుడు. ఆ పిల్లలు ఎన్నడూ బయటికి రాని పిల్లలు ఈ రోజు బయటకు వచ్చినారే. ఎందుకు? మీ రాజకీయం కోసం వాడుకుంటున్నారు తప్ప మీకు సానుభూతి ఏం లేదు. ఒకవేళ సానుభూతి ఉంటే ఈ రోజు ఆమెకి ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వండి, లేకపోతే ఏదన్నా ఆర్థికంగా సహాయం చేయండి, వాళ్ళ కొడుకేమన్నా చేయండి, బిడ్డకేమన్నా చేయండి, మీ వంతుగా సహాయం చెయ్యండి. అంతేగాని అనవసరంగా ఈ నవీన్ యాదవ్ మీద ఎందుకండి ఈ ప్రచారం? రౌడీ అనడం, వాళ్లతో సహాయం పొంది మీరు వాళ్ళనే అంటున్నారు. అంటే తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నారు మీరు. ఎక్కడ నీతి నిజాయితీ ఎక్కడుంది? మీరు పెద్దవాళ్ళు, మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలి. ఇప్పుడున్న యువత మరి మీరు మాట్లాడే మాటలు, చెప్పే అబద్ధాలు, అసత్యాలు మాకు అసలు యువతకి కూడా పిచ్చిలేస్తుంటది. అయితే ఇక్కడ ఏంటంటే కురుక్షేత్రంలో యుద్ధం జరుగుతుంది. ధర్మానికి అధర్మానికి యుద్ధం జరుగుతుంది, సత్యానికి అసత్యానికి యుద్ధం జరుగుతుంది. కానీ ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది, సత్యమే గెలుస్తుంది. నవీన్ యాదవే ధర్మం, సత్యం, నవీన్ యాదవే గెలుస్తారు. కురుక్షేత్రంలో 100 మంది కౌరవులు ఉన్నా, పాండవులు 5గురు ఉన్నా ఎవరు గెలిచారు? ధర్మం. అంటే పాండవులే గెలిచారు. అంతే. ఇక్కడ కూడా అంతే. నవీన్ యాదవ్ గెలుస్తాడు, ఖచ్చితంగా గెలుస్తాడు.